స్వతంత్రం రాకముందు మన ధర్మ రాజ్యంలో ఉంటుండే, మనుస్మృతిని అనుసరిస్తుండే. వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చేసింది. ఎవరినైనా ఏదైనా. నేను అట్లా అనలేదు. మనుస్మృతి ఒక స్మృతి, దాంట్లో అందులో మనుషుల హక్కుల్ని కాల రాస్తున్నారు అనేది అయితే స్పష్టంగా ఉంది. మనుస్మృతి గురించి నేను రాశాను, మాట్లాడాను. అది మనుస్మృతి చాలా దుర్మార్గమైనది. దాంట్లో ఎన్ని ప్రక్షిప్తాలు, ఎన్ని ఒరిజినల్, నిజంగా అలా ఉందా, అసలు ఎప్పుడైనా ఇంప్లిమెంట్ అంటే మనుస్మృతిని మనం కాల్ చేసి భారత రాజ్యాంగం రాసుకున్న తర్వాత ప్రతి ఒక్క మనిషి హక్కుల గురించి అందులో పొందుపరుచున్నది. ప్రతి ఒక్క మనిషి హక్కుల గురించి మాట్లాడే హక్కులు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా అసమానతలు ఉన్నాయని అంటే నమ్మబుద్ధి అవుతుంది. చట్టంలో రాసుకున్న వెంటనే అన్ని ఇంప్లిమెంట్ అవుతుంది. వరకట్నం అనేది మనకి చట్ట ప్రకారం నిషేధం, మీకు నాకు తెలుసు. కానీ ఎస్ఐ గారు, సిఐ గారు, జడ్జి గారు అందరూ వరకట్నాలు తీసుకుంటారు, ఇస్తారు. అందరికీ తెలిసిన విషయం. నేను కేసు పెట్టడానికి పోతే అవినీతి నిషేధం అని మనకు తెలుసు. ఓట్లు కొనడం నిషేధం, కానీ అందరూ ఓట్లు కొంటూనే ఉన్నారు, అందరికీ తెలిసింది. అంచేత నిషేధం కావడం ఒక ఆస్పెక్ట్, సమాజంలో ఉండడం ఒక ఆస్పెక్ట్. సతీ అనేటువంటిది వాళ్ళ నిషేధం. ఏది భార్యని భర్త చనిపోతే చచ్చిపోవడం, కాల్చేయడం అనేది, అది బెంగాల్లో ఎక్కడో ప్రాంతంలో ఉండింది. దాన్ని నిషేధించారు. కానీ అది నిషేధించకపోయినా ఇవాళ మనం వెళ్ళి మన తల్లుల్ని, లేకపోతే మన తండ్రి చచ్చిపోతే తల్లిని తగలబెట్టం. ఎందుకంటే తప్పని మనకు ఒక అవగాహన వచ్చింది.